కవ్వించకే ఓ ప్రేమ పార్ట్ 1 రచన మీనా కుమారి గారు. మహాలక్ష్మి నిలయం. ఆ ఇంటి వైపు అలా చూస్తూ, ఇదేమిటి అమ్మమ్మ, ఈ ఇల్లు అంతకుముందు నేనొచ్చినప్పుడు కళకళలాడుతూ ఉండేది కదా, ఇప్పుడేమిటి ఇలా రంగులు మాసిపోయి కళాకాంతి లేకుండా, ఇంటి ముందు ఉన్న చెట్లు సరిగ్గా పచ్చదనంగా లేకుండా ఉన్నాయి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, అప్పట్లో నేను అదే సీనుగాడు పుట్టినప్పుడొచ్చాను కదా అంటున్నా మళ్ళీ మాటలకు, అప్పటి మాట అలా ఉంది, ఎప్పుడూ అలా ఉండదు కదా అంటూ నిట్టూరుస్తున్న మంగమ్మ వైపు చూస్తూ, అవును అప్పుడే వచ్చాను, అప్పుడు నీతో పాటు ఆ ఇంట్లోకి వచ్చాను కదా, పండుగకు బట్టలు పిండి వంటలు ఇచ్చారు, నాకు బాగా గుర్తుంది అంటున్న మనవరాలు వైపు చూసి, అదంతా ఒకప్పటి విషయంలే అంది ఒక రకంగా బాధగా. మంగమ్మ, మరి ఇప్పుడు ఇంట్లో ఎవరు పని చేసేది అని అడిగింది ఆశ్చర్యంగా. మళ్ళీ ఎవరో పని చేయాలా? అంటూ వేగంగా వెళ్ళిపోయారు మంగమ్మ. మళ్ళీ ఆ దారి నుండి, మహి ఏం చేస్తున్నావే అంటున్న జ్ఞానేశ్వరి మాటకు పరుగున వచ్చింది 7 ఏళ్ల పాప మహిత. ఏమిటి నానమ్మ అంటున్న మహి వైపు కోపంగా చూస్తూ, నిన్ను మంచినీళ్ళు ఎప్పుడు అడిగాను అని కోపంగా అడుగుతున్న జ్ఞానేశ్వరి వైపు చూసి, తాతగారు పూజ గది సిద్ధం చేయమన్నారు నానమ్మ, అందుకని అంటున్న మహి వైపు చూస్తూ, సాకులు చెప్పడం నాకిష్టముండదు అంటూ ఇలా రా అని కోపంతో అనగానే మహి దగ్గరకు వెళ్ళి భయపడిపోతుంటే, మహి చెంప పగలగొట్టింది జ్ఞానేశ్వరి. చి, ఏ ముహూర్తంలో పుట్టావో కానీ ఇల్లంతా కూడా చీకటి దివానంలా మారిపోయింది. పో లోపలికి, మంచినీళ్ళు ఇవ్వడానికి సమయం లేదా, నీ పని చెప్తాను అని అనుకుంటూ జ్ఞానేశ్వరి పేపర్ చదువుతూ ఉంది. గేటు దగ్గర నిలబడి అమ్మగారు అని పిలిచిన రంగయ్య మాటకు, ఇది కాపురానికి వచ్చాక మొత్తం అంత ఆకారం లేకుండా అడుసు తొక్కినట్లుగా అయిపోయింది ఆస్తి అని చిరాకు పడింది జ్ఞానేశ్వరి. ఇంతలో సిద్ధాంతి గారు వచ్చారు. ఏంటమ్మా కబురు చేశారు, నాకు పని ఉండి రాలేకపోయాను అంటూ చిదంబరం గారు అన్నారు. చెప్పండి, మళ్ళీ పూర్వపు వైభోగం రావాలంటే ఏ పూజలు చేయాలో నేను అడిగాను, మీరు చెప్పనే లేదు అని కాస్త కోపంగా అడుగుతున్న జ్ఞానేశ్వరి వైపు చూసి, పూజలు ఇదివరలో చేయిస్తే ఏమీ కలిసి రాలేదు అన్నారు కదమ్మా, అందుకే అంటున్న చిదంబరం వైపు చూసి కోపంలో, ఏదో అంటూ ఉంటాము, అంత మాత్రాన ఏదైనా ఉంటే చెప్పండి, ఇంటికి పట్టిన పీడ వదిలే విషయమే కదూ, ఇంటి పేరు మారిస్తే ఎలా ఉంటుంది అన్నది జ్ఞానేశ్వరి. ఏమిటి, ఎవరు రమ్మన్నారు నిన్ను అన్నది జ్ఞానేశ్వరి. అది కాదమ్మా, తోట పని చేస్తే బాగుంటుంది ఇంటి ముందు అని భయపడుతూనే పెద్దయ్య గారు పిలిస్తే వచ్చానమ్మా అన్నాడు రంగయ్య చెబుతుంటే, ఇక్కడ ఎవ్వరూ అక్కర్లేదు, అదొక్కటే తక్కువ అయింది అని వెళ్ళమన్నట్లుగా చెప్పింది జ్ఞానేశ్వరి. పూజ గదిలో కూర్చొని మధుసూదన వర్మ గారు దీపం వెలిగించి ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆ ఇంట్లో ఆ పూజ గది మాత్రమే ఇదివరకులా కాస్త ఉంది. నళిని చాలా వేగంగా మైత్రిని స్కూలుకు తీసుకువెళ్ళింది. అత్తగారి వైపు చూడనూ లేదు, వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది పుట్టాక కొంత ఆస్తి పోతే తాండవించింది. అప్పటి వరకు బాగానే ఉంది. 4 ఏళ్ల ముచ్చట కాపురం. ఆ తర్వాత దీన్ని ప్రసవించి అది కైలాసానికి పోయింది. ఈ ఆడపిల్లను మాకు అప్పగించింది. వంశానికి ఒక మగబిడ్డ కావాలి అనుకున్నాను ఆశగా. అందుకే కదా మహాదేవ్ని రెండో పెళ్లి చేసుకోమని బతిమాలి ఈ నళినిని ఇచ్చి పెళ్లి చేశాము. దానికి ఆడపిల్ల పుట్టింది, ఏం కలిసొచ్చింది, పంటలే పండలేదు అంటూ నిట్టూర్చింది జ్ఞానేశ్వరి. వర్షాలు లేవు కదమ్మా, అందరికీ భారం అయింది, ఏవో కొందరికి లాభాలొచ్చాయి అనుకోండి. జరిగే మంచి నా వల్లే జరిగింది, జరిగే చెడంతా వచ్చిన కోడలి వల్లే జరిగింది అనుకునే నీలాంటి అత్తలు ఉన్నప్పుడు ఏది జరిగినా అంతా వాళ్ళ మీదకే పోతుంది అనుకున్నాడు మనసులో చిదంబరం. అదేంటమ్మా, మీరు కాపురానికి రాకముందు మీ మామగారు తన కుమార్తె పేరు పెట్టుకున్నారు కదా,
ఇంటికి మహాలక్ష్మీదేవి నిలయమని అంటున్న పంతులు గారి వైపు చూసి, అవును, ఆ మహాతల్లి పోతూ పోతూ ఒక ఆడపిల్లను కన్నది. మా మామగారి కోరిక ప్రకారం ఆ పిల్లకు మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. మా ఆడపడుచు ఇంట్లోనే పెరిగింది. కష్టాలు పడిందో ఏం పడిందో అవన్నీ మాకు అనవసరం. తర్వాత ఆ పిల్లను నా పెద్ద కొడుక్కి పెళ్లి చేయమంటే చేశాం కదా మా మామగారి కోరిక ప్రకారం. అవునమ్మా, ఆస్తులన్నీ మీ వారి తాతగారి కాలానివి. అందుకే మీ మామగారు హక్కుగా చెప్పారు. మీ కోడలు మహాలక్ష్మి వచ్చిన తర్వాత కూడా లక్ష్మీదేవి ఇంట్లో తాండవించింది కదా అన్నారు చిదంబరం. వాడికి ఇష్టం లేదు అనలేం కదా, అందుకే ఈ కోడలు ముందు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటున్నా అనే సమయానికి నళిని గేటు తీసుకొని లోపలికొచ్చింది. మహి, కాస్త కాఫీ కలుపుకరా అని పిలవడంతో కాసేపటికి కాఫీలు తెచ్చిచ్చింది మహి. చిదిమి దీపం పెట్టుకోవాల్సినంత చక్కటి పిల్ల ఏ విధంగా అయిపోయిందో. చిక్కిపోయింది. ఆ జుట్టు దువ్విన పాపం లేదు. సరిగ్గా ఆ బట్టలు, అయ్యో, ఆ మహాలక్ష్మి తల్లి ఎంత చక్కగా ఉండేదో. చక్కటి బొమ్మలాగా పుట్టిన పిల్ల ఈ విధంగా అని మనసులో అనుకుంటూ కాఫీ కలపడం కూడా నేర్చుకుంది పాపం అని అనుకుంటూ, ఈ పాపను కూడా బడికి పంపిస్తే పోయేది కదా అంటున్నా. కానీ తనకొచ్చే రూపాయి పోగొట్టుకునే అంత తెలివి తక్కువ వాడు కాదు. ఏమోనమ్మా, ఈసారి హోమం కార్యక్రమాలు చేయిస్తే అంటున్న చిదంబరం మాటలకు ఏదైనా సింపుల్గా చెప్పే విషయం చెప్పు. అటు చూస్తే మహాలక్ష్మి పోయిన తర్వాత ఉద్యోగం మాని అప్పుడప్పుడు పొలం పనులు చూస్తున్నాడు మహాదేవ్. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఏదో ఒక బిడ్డను కన్నారు. అదంతా నా వల్లే అన్నట్లు వాడు నాతో సరిగ్గా మాట్లాడడు. ఇక ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అంటూ ఆ సిటీలో ఉన్న వాళ్ళ తాతగారి ఇంట్లో ఉండి ప్రయత్నిస్తున్నాను అంటాడు. రమ్మని బతిమాలితే ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. పోనీ భార్యని తీసుకెళ్ళు, వేరు కాపురం పెట్టమన్నా వినడు. పక్క గది, వంటిల్లు, హాల్లో సగానికి చెక్క అడ్డుపెట్టి అద్దెకిచ్చాడు మహాదేవ్. డాబా మీద రేకుల షెడ్ ఉంటే అందులో ఎప్పటి నుంచో పిల్ల పీసు లేని ఒక మధ్య వయసు జంట ఉంటారు. అలా వారిచ్చే అద్దె డబ్బులతో ఇబ్బంది లేకుండా ఉంటున్నాడు మహాదేవ్. అచ్యుత్ గేటు తీసుకొని వస్తున్నాడు. అరే మహా, ఏంట్రా, నిన్న ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా అన్నావు కదా, ఎందుకని రాలేదు అన్నాడు అక్కడ కుర్చీలో కూర్చుంటూ. నాకు మనసు కుదురుగా ఉండడం లేదు, అందుకే నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఆఫీస్ పనిలో ఏదైనా తప్పులు చేస్తే అన్నాడు మహాదేవ్. ఏదో ఒక పనిలో శ్రద్ధ పెట్టుకోకపోతే ఎలాగురా? పెళ్లి చేసుకొని భార్యని అక్కడ ఉంచి నువ్వు వారంలో 5 రోజులు ఇక్కడే ఉండడం ఏమీ బాగోలేదు. అది కూడా చెప్తే వెళ్తున్నావు. ఏదైనా న్యాయం ఉండాలి కదా అంటున్న అచ్యుత్ మాటలకు చిదంబరం వైపు చూసి, అంత ఖర్చు పెట్టి బడుల్లో చదివించలేము. ఏదో రకంగా ట్యూషన్కి పోతుంది కదా, సర్వం అక్షరం రాకుండా ఏమీ లేదుగా అన్నారు జ్ఞానేశ్వరి. మహాదేవ్ అలా కూర్చునుంటే అద్దె డబ్బులు తెచ్చి ఇచ్చాడు. మురళి ఈ నెల నుంచి అద్దె పెరుగుతుంది. 2-3 వచ్చి ఉంటారని కాదు ఇచ్చింది. నువ్వు ఒక్కడివే అన్నావని ఇల్లు నేను సర్దుకొని ఒక పక్కన పార్టీషన్ పెట్టి అద్దెకిచ్చాను. నీ స్నేహితులు కానివు, ఎవరైనా కానీ 2-3 ఉంటున్నారు కదా అని అంటున్న మహాదేవ్ వైపు చూసి, ఈ నెల నుండి అలాగే ఇస్తాను సార్ అన్నాడు మురళి. వాళ్ళ తాతగారి ఇంట్లో ఒక గది తను వాడుకుంటూ పెళ్ళి నాకు వద్దు అంటే బలవంతంగా చేశారు. అసలు మహాలక్ష్మికి నళిని మనస్తత్వానికి పొంతనే లేదు. కోపం, చిరాకు ఎక్కువ. అన్నీ తనకు అనుకున్నట్టుగానే జరగాలి. సర్దుకునే తత్వం లేదు. ఒక రకంగా మా అమ్మ చాదస్తానికి సరైన గుణపాఠం చెప్పే మనిషి. కానీ నేనెందుకో అక్కడ ఉండలేకపోతున్నాను అంటున్న మహాదేవ్ మాటలకు కనీసం పాప మహి కోసమైనా వెళ్ళరా అంటూ ఉంటే చాలా కోపంగా చూశాడు మహాదేవ్. నీకు చెప్పాను ఆ విషయం నా దగ్గర ఎత్తవద్దు అని. నా భార్య చనిపోయింది, తల్లి గండంతో పుట్టింది అని సిద్ధాంతి కూడా చెప్పాడు అంటూ ఆవేశంగా మాట్లాడాడు మహాదేవ్. ఎందుకురా, చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేశావు, భార్యతో ఎంతో ఆనందంగా ఉండేవాడివి. అటువంటి భార్య కన్న బిడ్డ నీకు బిడ్డ కాదా? పెళ్ళొద్దు అనుకున్నవాడివి. నళినిని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఆవిడ ఏమీ ఉచితంగా నిన్ను చేసుకోలేదుగా. కుజదోషం ఉండబట్టి ఇంటన పడి ఉంటే రెండో భార్యగా వచ్చింది. తన కోసమే, నా కోసం కాదు కదా, అన్నీ తెలిసొచ్చింది అన్నాడు చాలా తేలిగ్గా మహాదేవ్. మూర్ఖత్వం మానుకో. మహాలక్ష్మి ఉన్నప్పుడు నువ్వెలా ఆలోచించేవాడివి, ఎంత సౌమ్యంగా ఉండేవాడివి, ఎందుకు ఇలా అయిపోయావు మహాదేవ్ అన్నాడు బాధగా అచ్యుత్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.